కథాలహరి మీకు స్వాగతం పలుకుతోంది. స్నేహితులారా, మనం ఇప్పుడు దాసరి వెంకటరమణ గారు రచించిన అతి తెలివి అనే ఒక చక్కని కథను విందామండి. పరమేశం రంగనాథానికి ఒక్కగానొక్క కొడుకు కావటం వల్ల గారాబంగా పెరిగాడు. వాడికి అంతగా చదువు అబ్బలేదు. తాను చాలా తెలివైన వాడినని, తనకు చదువు అవసరం లేదని వాడి ఉద్దేశం. రంగనాథం చదువుకోమని పోరితే తన మాటకారితనంతో తండ్రి నోరు మూయించేవాడు. ఒకనాడు జులాయిగా తిరిగి వచ్చిన కొడుకును రంగనాథం గట్టిగా తిట్టి, చదువుకోకపోతే ఎలా బతుకుతావురా అన్నాడు. నన్ను అనవసరంగా తిట్టకు. తండ్రుల కంటే లోకంలో కొడుకులే తెలివైన వాళ్ళు తెలుసా అన్నాడు పరమేశం కోపంగా. ఎలా అన్నాడు రంగనాథం అయోమయంగా. తండ్రుల కంటే కొడుకులే తెలివైన వారని నేను రుజువు చేస్తే ఇంకెప్పుడు నువ్వు నా జోలికి రాకూడదు, సరేనా అన్నాడు పరమేశం. సరే చెప్పు అన్నాడు రంగనాథం. మేఘ సందేశం కావ్యాన్ని ఎవరు రాశారు అని అడిగాడు పరమేశం. కాళిదాస మహాకవి అన్నాడు రంగనాథం. రఘువంశం అని అడిగాడు పరమేశం. కాళిదాసే అన్నాడు రంగనాథం. కుమార సంభవం ఎవరు రచించారు అని అడిగాడు పరమేశం. అది కూడా కాళిదాసే అన్నాడు రంగనాథం. పరమేశం నవ్వి, చూశావా, వాటన్నింటినీ కాళిదాసే రచించాడు. మరి వాళ్ళ తండ్రి ఎందుకు రచించలేకపోయాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన కొడుకు అతి తెలివికి నవ్వాలో ఏడ్వాలో అర్థం కాలేదు రంగనాథానికి. ఈ కథ సమాప్తమండి. మరిన్ని కొత్త కథల కొరకు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.